అన్న ఎంత బట్టి పెట్టినా గుర్తుంటలేదన్నా. అవునన్నా, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. 10th ఎగ్జామ్స్ ఏమో జెట్ స్పీడ్ లో ఉరికొస్తున్నాయి. నువ్వెట్లా చదివేటోడు అన్నా అన్ని టైంలా? బట్టి పెడితే వర్కౌట్ కాదురా. మధ్యలో ఒక పదం మర్చిపోయినావు అనుకో, ఇక అంతే. మా టీచర్లలో ఎవరో చెప్పారు, 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాస్తే బాగా గుర్తుంటుందని. సో నేను దేన్నైనా ఒక 2 సార్లు చదివి అర్థం చేసుకొని ఒక రఫ్ పేపర్ మీద రాస్తాను ఒకసారి. న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటాయి కదా అక్కడక్కడ, అదే నా రఫ్ పేపర్. ఇక దాని మీద గీకటోళ్ళం. మస్తుందన్నా నీ రఫ్ పేపర్ ఐడియా. 10 సార్లు చదివితేనే అర్థం అవుతలేదు, 2 సార్లకి ఏం అర్థం అవుతుందన్నా? జపనీస్ భాషలో ఉండే యానిమేని ఒక్కసారి చూస్తే అర్థం చేసుకుంటారు. అంత సూపర్ బ్రెయిన్స్ మీవి. సబ్జెక్ట్స్ అర్థం చేసుకోలేరా? ఇష్టంతో చదివితే ఏదైనా ఒక్కసారికి అర్థమవుతుందిరా. ట్రై చేయి.